మనం ఇప్పుడు రజాకర్ మూవీ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారితో ఉన్నాము. ఈ మూవీని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ మూవీని మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ముందుగా ఇంత సక్సెస్కి మూల కారణమైన ఫస్ట్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీడియా ప్రజల్లోకి ఈ చరిత్రని బాగా తీసుకెళ్ళింది. అందుకే ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందని చెప్తున్నాను. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు రిపీట్ అవుతున్నారు. అంత గొప్పగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఫస్ట్ మూవీగా సార్ మీకు డైరెక్టర్గా సినిమా డైరెక్టర్గా ఇంతకుముందు సీరియల్ చేశారు కదా సార్. ఇప్పుడు మీరు ఈ సినిమాని డైరెక్టర్గా అంటే సినిమాని పెద్ద సినిమాని డైరెక్టర్గా అది తెలంగాణ చరిత్ర గురించి తీసిన సినిమాని తీసిరు కదా సార్. ఎందుకు ఈ సినిమాని తీయాలనిపించింది? ఇది తెలంగాణ చరిత్ర అని కాదమ్మా. ఇది ఏంటంటే ఒక 3 రాష్ట్రాలకు సంబంధించిన చరిత్ర. మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్. ఇది ఒక హైదరాబాద్ సంస్థానం, ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించిన హిస్టరీ. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దానికి మనకు స్వతంత్రం వచ్చిన దానికి చాలా తేడా ఉంది. 1 year గ్యాప్ ఉంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆ విషయాన్ని తెలియజేయాలనుకునేది మా ఉద్దేశం. ఇంత పెద్ద ఇష్యూని బయట పెట్టకుండా మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే August 15th జెండా వందనం చేస్తున్నాం. వచ్చిన September 17th మర్చిపోతున్నాం. అది గుర్తు చేయాల్సిన అవసరం ఉన్న బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ సినిమా చేశాం. సరే, ఈ సినిమా కొంచెం బీజేపీకి ఓట్లు పడే విధంగా ఉంది అని జనాలు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలో నాకు అర్థం కాలేదు. చరిత్రకు బీజేపీకి సంబంధం ఏంటి? ఇది చరిత్ర చూసి బీజేపీకి ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీ ఏమైనా మంచి పనులు చేస్తే బీజేపీ మీద ఇష్టం ఉన్న వాళ్ళు బీజేపీకి ఎట్లయినా ఓట్లు వేస్తారు. ఏ పార్టీ మీద ఇష్టం ఉన్న వాళ్ళు దానికి వేస్తారు. బట్ ఇది ఈ ప్రాంత చరిత్రలో ఎక్కడైనా ఒక్క ఫ్రేమ్ అయినా బీజేపీ గురించి చెప్పామా? అసలు ఈ చరిత్ర ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఉందా? అది జనాలకు తెలుసు. కాబట్టి పార్టీకి ఈ చరిత్రకి సంబంధం లేదు. టోటల్ 100% ట్రూ హిస్టరీ, అన్టోల్డ్ హిస్టరీ. సరే, ఈ సినిమా పార్ట్ 2 ఉంటుందంటారా? ఇప్పటికి ఆలోచన లేదు. ఇప్పుడే వచ్చినా చేయను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.